జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఫ్లాష్ న్యూస్. కలకత్తా ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి మసీదు పైన సువేందు అధికారి ఒక మాస్టర్ స్ట్రోక్ అయితే ఇచ్చారు. దీంతో జిహాదీ శక్తులని కూడా ఉలికిపడినాయి. మిత్రులారా, దేశ భద్రత కంటే ఏది కూడా ఎక్కువ కాదు అని నిరూపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. కలకత్తా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లోపల ఉన్నటువంటి మసీదులోకి వెళ్లే అపరిచిత వ్యక్తులపైన భద్రతా కారణాల దృష్ట్యా కఠినమైన ఆంక్షలు విధించడాన్ని సువేందు అధికారి గారు గట్టిగా సమర్థించారు. ఈ విషయం ఇప్పుడు బయటికి రావడంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి కుహానా లౌకికవాదులు అంటే ఎవరు, ఈ సూడో సెక్యులర్లు, అలాగే దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒక్కసారి ఉలికిపడి లబోదిబం అని చెప్పేసి నోటికి చెతికి కొట్టుకుంటున్నాయి. మన జాతీయవాదులు మాత్రం సువేందు అధికారి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి జేజేలు పలుకుతారు. నిజానికి అసలు ఈ కలకత్తా ఎయిర్పోర్ట్ లోపల ఉన్నటువంటి మసీదు కథ ఏంది, దీన్ని ఎవరు ఎందుకు నిర్మించారు అనే చరిత్రను మనం ఒకసారి గనక లోతుగా పరిశీలిస్తే కొన్ని దశాబ్దాల క్రితం అంటే ఈ విమానాశ్రయం రన్వే విస్తరణ పనులు జరుగుతున్నటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో ఉన్న ముస్లిం వర్గాల వాళ్ళు రన్వేకి ఆనుకుని ఉన్నటువంటి ఒక పాత నిర్మాణాన్ని మసీదుగా మార్చేసి అక్కడ నమాజ్ చేయడం ప్రారంభించారు. చూసారా, యాక్చువల్గా అది మసీదు కాదు, రన్వే పనులు అంతా కూడా జరుగుతూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేస్తా ఉన్నారు. అప్పుడు ఏం చేశారు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వీళ్ళంతా కూడా ముస్లింలు ఉంటారు కదా, వాళ్ళు కావాలనే వాంటెడ్ గా అక్కడ ఒక నిర్మాణం ఉంటే దాన్ని డెవలప్ చేసి దాన్ని మసీదుగా మార్చేశారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ను దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కమ్యూనిస్టులు, ఆ తర్వాత వచ్చేటువంటి టీఎంసీ ప్రభుత్వం, ఎవరు, ఈ మమతా బేగం ప్రభుత్వం ఓట్ల పిచ్చితో ఈ ఎయిర్పోర్ట్ లాంటి హై సెక్యూరిటీ జోన్లలో కూడా ఆ మతపరమైనటువంటి కట్టడానికి విపరీతమైన స్వేచ్ఛనంతా కూడా ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా వినాలా, ఓకేనా? మామూలుగా నిబంధనల ప్రకారం అయితే విమానాశ్రయం రన్వే చుట్టుపక్కల ప్రాంతం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంగా పరిగణిస్తారు. పరిగణించడం కాదు, అట్లే ఉంటది. కానీ కేవలం తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి గత పాలకులంతా కూడా ఆ అక్రమ కట్టడాన్ని అలాగే ఉంచేసి చివరకు విమానాశ్రయం లోపలికి కూడా బయట వ్యక్తులు వచ్చే విధంగా దారులంతా కూడా ఇచ్చారు. అదేమైనా ఎయిర్పోర్ట్ అనుకున్నారా, లేకపోతే బందల దొడ్డు అనుకున్నారా, ఏమనుకున్నారు? విమాన ప్రయాణికుల భద్రతకైనా దేశ రక్షణకైనా సరే ముప్పు కలిగే పరిస్థితులు అధికార కేంద్రాల ముందే ఏర్పడుతున్నా సరే, అర్థమవుతుందా? అప్పటి సూడో సెక్యులర్ పాలకులు తమ ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. దీనివల్ల ఇప్పుడు వస్తున్నటువంటి అసలైన ఇబ్బందులు ఏంటయ్యా అంటే, ఈ మసీదు పేరు చెప్పుకొని విమాన టికెట్లు గాని కనీస గుర్తింపు కార్డులు కూడా లేనటువంటి వందలాది మంది అపరిచిత వ్యక్తులు, అక్రమ వలసదారులు ప్రతిరోజు కూడా ఎయిర్పోర్ట్ లోపలికి అత్యంత సులభంగా చొరబడిపోతారు. ఏమంటే మసీదు పోతున్నాం, వారి దగ్గర ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా చూడండి, మీరు ఎయిర్పోర్ట్లోకి పోవాలంటే ఖచ్చితంగా మీకు టికెట్ అన్నా ఉండాలా, లేకపోతే పర్మిషన్ అన్నా ఉండాలా, ఈవెన్ ఐడెంటిటీ కార్డు అన్నా ఉండాలా. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది పేర్లు ఇస్తారు, దానికి కూడా మన ఐడెంటిటీ కార్డు అయితే చూస్తారు. ఇట్లంతా కూడా ఉంటుంది, దానికంటూ ఒక పద్ధతి అనేది ఉంటుంది. అట్లా ఏమీ కూడా లేకుండా వీళ్ళు ఇష్టపకారం వేడికి పోతారంటే మసీదు పోతున్నాం, వేడికి పోతారంటే మసీదు పోతున్నాం. మెత్తగారు లేదా ఎవడు పెడతారు లోపలికి పోయేదానికి? ఏ తమాషా, దేంతో చెలగాటం ఆడతారు మీరంతా కూడా? అంటే దేశ భద్రతను సామాన్య ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడతారు వీళ్ళంతా కూడా. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం లోపలికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడడం అనేది దేశ భద్రతకు ఎంత పెద్ద ప్రమాదమో మీరే ఒకసారి ఆలోచించండి. విమానాలను హైజాక్ చేసే అవకాశం, అలాగే ఎయిర్పోర్ట్ యొక్క రహస్యాలను దొంగిలించే ప్రమాదం ఉందని చెప్పేసి దేశ రక్షణ నిపుణులు ఎన్నోసార్లు నెత్తి నోరు బాదుకున్నారు. కలకత్తాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల ఉన్నటువంటి ఈ మసీదు లోపలికి ప్రయాణికులు కానటువంటి బయట వ్యక్తులు వందల సంఖ్యలో ఈ విధంగా రాకపోకలు సాగిస్తా ఉండడం పైన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి, ఏది సరేలే వాళ్ళు ఏదో వస్తూ ఉంటారు, వాళ్ళకంటూ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ నమాజ్ చేసుకొని పోతారు, లేకపోతే పూజలు చేసుకొని పోతారు, లేకపోతే ప్రేయర్ చేసుకొని పోతారంటే అదొక రకం. వీళ్ళు అసలు ప్రయాణికులే కాదే, వాళ్ళు ఎట్లా పోతారు ఇంకా లోపలికి? దేశ రక్షణ దృష్ట్యా సరైన బోర్డింగ్ పాసు లేదా ఎయిర్పోర్ట్ పాస్ కూడా లేనటువంటి ఎవరిని లోపలికి అనుమతించకూడదని చెప్పేసి భద్రతా దళాలు కఠినమైన నిబంధనలన్నీ కూడా అమలులోకి తీసుకొచ్చినాయి. ఈ నిఘాను ఆంక్షలను వ్యతిరేకిస్తూ కొంతమంది మత ఛాందసవాదులు రాద్ధాంతం చేయడానికి ప్రయత్నాలు అయితే చేయడం మొదలుపెట్టారు. ఎవరు? జిహాదీగాడు. దీంతో మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు వాళ్ళకందరూ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ కూడా పడే ప్రసక్తి లేదని, చట్టం అందరికీ ఒకటేనని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ప్రార్థనల పేరుతో దేశ రక్షణ వ్యవస్థలతో ఆటలాడతామంటే చూస్తూ ఊరుకోబోమని, ఎయిర్పోర్ట్ నిబంధనలను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిందేనని చెప్పేసి సువేందు అధికారి గారు తేల్చి చెప్పినారు. మిత్రులారా, చూశారు కదా, మమతా బేగం ఓడిపోయి పశ్చిమ బెంగాల్లో పక్కా జాతీయవాద బీజేపీ ప్రభుత్వం రాగానే
కారణంగానే వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా గాడిన పడుతున్నాయో మీరే ఒకసారి గమనించండి. గతంలో లాగా ఈ అక్రమ చొరబాటుదారులకు అలాగే ఈ జిహాదీ సానుభూతి పరులకు ప్రభుత్వ అధికార కేంద్రాల్లో అయినా లేదా ఎయిర్పోర్ట్ లాంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో అయినా సరే ఇకపైన ఎలాంటి పప్పులు కూడా ఉడకవు. ఏదో మేము పోతాం మేము వచ్చాం అంటే ఆ నాటకాలన్నీ కూడా దబ్బవు. ఏదేమైనా సరే సువేందు అధికారి గారి నేతృత్వంలోనే మన బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశ రక్షణలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇకపైన కూడా దేశ భద్రతను దెబ్బతీయాలని చూసేటటువంటి ఏ దిక్కుమాల శక్తుల ఆటలైనా సరే ఎంత మాత్రం కూడా సాగవు. నిబంధనలను ఉల్లంఘించి అరాచకాలు సృష్టించాలని చూసే ప్రతి ఒక్కడికి మన జాతీయ నిఘా వర్గాలు పోలీసులు చుక్కలు చూపించడం మాత్రం ఖాయం. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే వాళ్ళ పని మాత్రం ఇక కథమైనట్లే. అది అసలు విషయం. అయితే ఎట్టుంది న్యూసా? ఏమైనా కూడా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాల్లో రాకింగ్ అని చెప్పుకోవచ్చు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. పైగా ఏంటంటే మేము వీడియో చేసేదానికి మాకంటూ ఒక సంతృప్తి కావాలి కదా. ఇప్పుడు ఒక విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందించాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది. ఆ సమాచారాన్ని సేకరించడం, అది నేను మీకు చెప్పడం, ఏది వీడియో రూపంలో వీడియో షూట్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం, దానికి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, చాలా తతంగం. ఇదంతా కూడా కొన్ని గంటల పాటు టైం పడుతుంది. అలాంటిది ఈ వీడియో చూసి కూడా మీరు కనీసం కామెంట్ చేయలేదంటే అది ఎట్లుంటుందో ఒకసారి చెప్పండి. ఏ వీడియో అయినా సరే చూడగానే వీడియోను లైక్ చేసి ఆ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.